గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మనం ఈరోజు వెస్టేజ్లో ఐడి తీసుకున్న వారికి మన పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ బుక్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈరోజైతే మనం తెలుసుకుందాం. దానికోసం మనం గూగుల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి www.bankpawn.com western.in అని చెప్పేసి మనం దాన్ని అయితే సెర్చింగ్ చేయాలి. సెర్చింగ్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు western.in అని చెప్పేసి మనకి స్టార్టింగ్లో అయితే మనకి అది వెబ్సైట్ అయితే మనకు చూపిస్తుంది. ఆ పేజ్ని అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఐడి నెంబర్, పాస్వర్డ్ అంటే మనం ఎవరిదైతే అప్లోడ్ చేస్తున్నామో పాన్ కార్డ్, బ్యాంక్ బుక్ వాళ్ళదైతే ఐడి ఇక్కడ అప్లై చేయవలసి వస్తుంది, మనం ఎంటర్ చేయవలసి వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇది నాదైతే నా ఐడి నెంబరు ఎంటర్ చేశానండి, దానివల్ల ఏంటంటే నాకు చూపిస్తుంది ఇలా వస్తుంది. మనం ఎంటర్ చేసేగానే మనకి ఆల్రెడీ అప్లోడ్ చేస్తే ఇలా చూపిస్తుంది. మీకు ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను. మనకి చాలా ఈజీ అండి, మనమైతే చాలా ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే మనకి పాన్ కార్డు ఎంటర్ చేయాలి, రైట్ సైడ్ అయిపోతే బ్యాంక్ బుక్. మనకి ఇక్కడ న్యూ అనుకుందండి, న్యూ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మన ఐడి నెంబర్ ఇవ్వాలి. ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మన నేమ్ అనేది అక్కడ వచ్చేస్తుందండి. మన ఫైల్లో ఏదైతే మనం జేపీజీ ఫైల్లో మనం అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న దాన్ని మనం దీంట్లో అయితే మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసాము, చూసారు కదా. మనకి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది మనకి ఎంటర్ చేయమని ఒకటి చూపిస్తుంది. మనమైతే దానికి పాన్ కార్డ్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి, చూపించేస్తుంది. మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయ అవసరం లేదు. అయితే మనం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంక్ బుక్ అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత అంటే మనం బ్యాంక్ బుక్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు, అకౌంట్ నెంబరు తెలియకపోతే మాత్రం ఇలాగ అప్లోడ్ చేసుకుంటే మనకు పిక్చర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసి దాన్ని చేసుకోవచ్చు. లేకపోతే మనం పక్కనే ఫోటోలో బ్యాంక్ బుక్ అన్నా మనం చూసుకొని ఎంటర్ చేసుకుంటే క్లియర్గా ఉంటుందండి. అంటే ఇందులో అప్లోడ్ చేసిన దాంట్లో కొంచెం క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి మనకైతే క్లియర్గా కనిపించదు. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఐఎఫ్ఎస్సి కోడ్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఐఎఫ్ఎస్సి కోడ్ మనమైతే ఎంటర్ చేద్దాం. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే మనకి బ్యాంక్ నేము అండ్ ఏ బ్రాంచ్, ఏ ఊరు బ్రాంచ్ అనేది అక్కడ క్లారిటీగా వచ్చేస్తుంది. మనం ఎంటర్ చేయవసరం లేదు, ఓన్లీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తే అక్కడ మనకి ఇది బ్యాంక్ నేము అలాగే అది ఉండే ఊరు అనేది మనకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు రీఎంటర్ చేయాలండి. అంటే ఒకసారి చేసిన తర్వాత రైట్ సైడ్ ఇంకొక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో కూడా సేమ్ అకౌంట్ నెంబర్ అనేది మనం రీఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ అయితే చేయవలసి వస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే మనకి సేవ్ చేయమని అడుగుతుంది. 3 daysలో మనకి మెసేజ్ అనేది మనకు వస్తుందని చెప్పేసి మనకి పాపప్ అయితే మనకు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 2 అయితే మనకి అప్లోడ్ అయితే అయిపోయి చాలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు. మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు సిస్టమ్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది, ఎందుకంటే పెద్ద అక్షరాలు కనిపిస్తాయి కాబట్టి క్లారిటీగా ఉంటుంది కాబట్టి
మీకు కొంచెం సిస్టమ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాన్ కార్డ్ కానీ బ్యాంక్ బుక్ కానీ పాన్ కార్డ్ అప్లోడ్ చేసుకున్నా చేయకపోయినా బ్యాంక్ బుక్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేసుకుంటే అమౌంట్ అనేది మన అకౌంట్ లో పడే అవకాశం ఉంటుంది. లేకపోతే మనకి వెస్టేజ్ నుంచి చెక్ అనేది వస్తుంది, వారిని బ్యాంక్ లో మళ్ళీ మార్చుకోవాలి. అలాంటి ఇబ్బంది లేకుండా మీరే మీ బ్యాంక్ బుక్ ని అప్లోడ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెస్టేజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.